రహదారులపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటేనే మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వీఐపీ మూవ్‌మెంట్ బాగా ఎక్కువగా ఉంది. దాని గురించి మేము చాలా సార్లు చెప్పున్నాం ఇంతకుముందు. అయినా సరే ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి కంప్లెయింట్లు వస్తున్నాయి మాకు. ఆ ర్యాష్ డ్రైవింగ్ లేకుండా బండి కాగితాలన్నీ సక్రమంగా ఉండేటట్టు లైసెన్స్ కలిగి ఇన్సూరెన్స్, పొల్యూషను, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు అన్నీ ఉండేటట్టుగా చూసుకొని బళ్ళు బయటకు తీయమని చెప్పి అందరికి చెబుతున్నాము. కొన్ని ఏరియాల్లో వీఐపీ మూవ్‌మెంట్ ఎక్కువ ఉన్న ఏరియాల్లో బాగా మాకు ఈ మధ్య తరచుగా వస్తున్న కంప్లెయింట్ ఏంటంటే ఎయిర్ హార్న్స్ బాగా ఎక్కువ వాడుతున్నారు. దానివలన సౌండ్ పొల్యూషన్ వస్తుంది. అక్కడ నివసించే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని కంప్లీట్‌గా మాకు దాని మీద రెగ్యులర్‌గా కంప్లెయింట్లు వస్తున్నాయి. అది గమనించి మీరు ఎయిర్ హార్న్స్ ఉంటే గనక పెద్ద బళ్ళన్నిటికి ఎయిర్ హార్న్స్ ముందు తీసేయండి. దానికి మేము కేసులు బుక్ చేస్తున్నాము. ఇప్పటికి ఆల్రెడీ 10, 15 వెహికల్స్‌కి మేము కేసు బుక్ చేశాం కూడా. కాబట్టి మీరందరూ గమనించి దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఎయిర్ హార్న్స్ ఉంటే ముందు అర్జెంట్‌గా ఎయిర్ హార్న్స్ రిమూవ్ చేసి మామూలు నార్మల్ హార్న్స్ మాత్రమే వాడండి. అదొకటి ఓవర్‌లోడ్ ఒకటి ఇసుక బాగా పైగా కుప్పులాగా పోసుకొని టార్పాలు కట్టకుండా వెళ్తుంటే ఎనకమాల వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందిగా ఉంటుందది. అసలు ఎనకమాల బైకెళ్ళాలంటే కళ్ళల్లో దుమ్ము పడి బాగా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మేము చాలా సార్లు స్పెషల్ డ్రైవర్ కూడా పెట్టి బళ్ళు కేసులు రాసాం. ఇక్కడి నుంచి బళ్ళు సీజ్ చేయమని చెప్పి పైనుంచి మాకు ప్రెజర్ వస్తుంది. బళ్ళు సీజ్ చేయాల్సొస్తుంది మీరు ఆ విధంగా చేస్తే. కంపల్సరీగా బాడీలో మాత్రమే ఉండేటట్టు చూసుకొని టార్పాలు పూర్తిగా కవర్ అయ్యేటట్టు కట్టి బళ్ళు రోడ్డు మీద తిప్పండి. ర్యాంప్‌లోనే మీరు మొత్తం కట్టుకొని ఈ కొద్ది దూరమే అండి ఇక్కడికే వెళ్ళిపోతున్నాం ఇలా చెబుతున్నారు కానీ, మాకు రోడ్డు మీద ఆ విధంగా కనపడితే మటుకు బండి సీజ్ చేస్తాము. ఖచ్చితంగా చెబుతున్నాము. అది గమనించి ఇసుక తోలే టిప్పర్లు వీళ్ళకి మటుకు గట్టిగా అది పాటించాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మైనర్ విషయంలో డ్రైవింగ్ లేకుండా చాలా కేసులు జరుగుతున్నాయి. కోర్టుకి కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి కూడా. మీరు అది గమనించి మీ పిల్లలకి ఎవరికి కూడా లైసెన్స్ లేకుండా బళ్ళిచ్చి రోడ్డు మీద పంపొద్దు. దానివలన ఆళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఈ సూచనలన్నీ పాటించి మీరు రోడ్‌ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం.